అదే ఇక్కడికి పట్టుకున్న మాట. ప్రతి శ్లోకంలోనూ కూడా యత్ శబ్దం వాడుతున్నారు. యా గిరియంగరదేవతాభిరహమిత్యంతస్ఫుటా గృహ్యతే యద్భాసా కృతయాత్మదేహ విషయాభాంతి స్వతో చేతనాః తాం భాష్యైత్తితర్క మండల నిభాం స్ఫూర్తిం సదా భావయన్. తాం స్ఫూర్తి అంటే చైతన్యం ఒకటే. ఏ చైతన్యము పరదేవతాదులందరి చేత అహం అనే వ్యవహరింపబడుతుందో, ఏ చైతన్యము యొక్క కాంతి చేత జడములైన అచేతనములైన హృదయము ఇంద్రియములు మొదలైనవన్నీ చేతనముల వల్లే ప్రకాశింపబడుతున్నాయో ఆ చైతన్యమే అదే. అంటే చైతన్యం ఒకటే అయింది. దానికి ఒక ఉదాహరణ అందంగా చెప్తున్నారు. పిహిత అర్కమండల నిభాం అనే. పిహిత అర్కమండల నిభా ఇదేమిటి అంటే సూర్యమండలం ఉంది. సూర్యమండలం ఎలాగుంటుంది? చాలా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దాని చేత ప్రకాశింపబడే మేఘం దాన్ని అడ్డగిస్తుంది. అంటే సూర్యుడు పైన ఉన్నాడు, కింద మేఘం ఉంది. ఈ మేఘం మనకి ఎలా కనపడింది అంటే సూర్యుడి వల్లే కనిపిస్తుంది. ఆయన వల్లే ఇది ప్రకాశింపబడుతుంది. కానీ ఇది ఏమో సూర్యుడిని అడ్డగించేస్తుంది. మనకి మేఘం పట్టినప్పుడు సూర్యుడు ఒరిజినల్ గా కనపడ్డాడు. ఇప్పుడు మనకి కనిపించే సూర్యుడు ఏమిటి అంటే మబ్బుల్లో సూర్యుడే కనిపిస్తాడు. ఈ మబ్బు అసలు వాస్తవంగా ప్రకాశం గలదా అంటే లేదు. సూర్యుని యొక్క ప్రకాశం చేత మాత్రమే ప్రకాశం కలిగి ఉండి సూర్యుని చేత మాత్రమే ప్రకాశింపబడే ఈ మేఘం ఈ మేఘం ఏం చేస్తుంది? ఆ సూర్యమండలాన్ని కప్పెట్టి ఆ సూర్యుడు చాలా తక్కువ కాంతి గలవాడిగా, మబ్బుల్లో ఉన్నట్టుగా, కాంతిహీనుడుగా మనకు ఒక భ్రమని కల్పిస్తుంది. అలాగే ఈ అచేతన పదార్థములు, ఈ జడములు అన్నీ చైతన్యాధీన స్ఫూర్తికములు, బ్రహ్మ యొక్క ప్రకాశము వల్ల ప్రకాశింపబడే వస్తువులు. కానీ ఇవన్నీ చూసి దాన్ని చిన్నదిగా, తక్కువ స్థాయిలో ఉన్నదిగా చూపిస్తాయి. అని అంటే దేహ పరిచ్ఛిన్నుడుగానో లేక కించిజ్ఞుడుగానో సోపాధికుడుగానో ఆత్మని మనకి చూపిస్తూ ఉంటాయి. అంటే పరిచ్ఛిన్నము అయిన వస్తువు చిన్నది, అపరిచ్ఛిన్నమైన ఆత్మ వస్తువు చాలా గొప్పది. ఆ అపరిచ్ఛిన్నమైన ఆత్మ వస్తువు చేతనే ఇది భాషిస్తుంది. కానీ ఇది ఏం చేస్తుంది మంది అంటే మనకు ఒక అజ్ఞానాన్ని కల్పించి ఆ ఒరిజినల్ గా ఉండేటువంటి వాస్తవమైన వస్తువుని పరిచ్ఛిన్నమైనటువంటి దానిగా చూపిస్తుంది. దానికి ఉదాహరణకి పిహిత అర్కమండల నిభాం, సూర్యుని యొక్క మండలం అది మేఘఛన్నం. మేఘఛన్నమైన సూర్యమండలం తక్కువ కాంతియుక్తంగా కనిపిస్తుంది మనకి. కానీ నిజానికి అది కాదు. ఈ మేఘములు అనేవి వచ్చిపోయేవి. ఈ మేఘముల యొక్క ప్రకాశము కూడా ఆ సూర్యప్రకాశ అధీనమే. ఈ మేఘాలతో కూడిన సూర్యుడు తక్కువ ప్రకాశంగా ఉన్నవాడు అని అనుకోకూడదు. సూర్యుడు యొక్క ప్రకాశం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. ఈ మేఘాలు పోయినప్పుడు దాని వాస్తవ ప్రకాశం మనకి కళ్ళకి గోచరం అవుతుంది. ఈ మేఘాలు అడ్డంగా ఉన్నంత వరకు ఆ సూర్యుడు యొక్క కాంతి, నిజమైన కాంతిని మనం గుర్తించలేము. అలాగే మన అజ్ఞానము అనేటువంటి పొర కప్పేసి ఉన్నప్పుడు మన యొక్క పరమార్థ స్థితి, మన యొక్క బ్రహ్మాత్మత్వం, చైతన్యం అనేటువంటిది మనకి గోచరం కాదు. మనం ఏదో దేహాల్లో ఉండి మనుషులను, పశువులను, ఆయా వర్ణం వాడను, ఈ జాతి వాడను, ఈ అవస్థ వాడను, ఈ ఆశ్రమం వాడను, అనేక రకాల అధ్యాసాలతో కూడి ఉంటాము. అలా కాకుండా వీటి అన్నిటికంటే దూరంగా ఉండేటువంటి నేనే స్ఫూర్తిని, అహం బ్రహ్మ అస్మి అనేటువంటి భావంతో ఎవడు ఆలోచిస్తూ ఉంటాడో వాడికి అయం ఆత్మ బ్రహ్మ, నేనే బ్రహ్మ అనేటువంటి విషయం పూర్తిగా గోచరం అవుతుంది. ఏవం నిర్వృతమాన సహ, అటువంటి మోక్ష సుఖంతో కూడినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు నాకు గురువుతో సమానము. గురువు లేదా ఏవం నిర్వృతమానస అని ఒక వ్యాఖ్యానం, లేదా యతః నిర్వృతమానస అతః గురుర్మమ. వాడి మనస్సు నిర్వృతిని పొందింది అంటే వాడి మనస్సుకి ఇటువంటి అపోహలు, అజ్ఞానము, అశాంతిని కలిగించేటువంటి ఆలోచనలు ఇవన్నీ తొలగిపోయాయి కనుక వాడి మనస్సు నిర్వృతం అంటే అన్ని బంధాల నుంచి బయటపడింది, అన్ని బంధాలు తొలగినటువంటి స్థితిని పొందింది. కాబట్టి అతడు బ్రహ్మవేత్త. యస్మాన్ నిర్వృతమానస తస్మాత్ గురువు. అంటే ఆ ఒక మనిషి మనకి గురుస్థానంలో ఉండాలి అంటే వాడి మనస్సులో ఇటువంటి పరిచ్ఛిన్న భావాలన్నీ తొలగిపోయి ఉండాలి. వాడు పరిచ్ఛిన్న భావాలతో కూడి ఉంటే వాడిని నేను గురువుగా అంగీకరించలేను. వాడి మనస్సులో కనుక పరిచ్ఛిన్న భావాలన్నీ తొలగిపోయి అతడు బ్రహ్మాత్మ భావాన్ని పొంది ఉంటే అతడు బ్రహ్మవేత్త అవుతాడు, అతడు బ్రహ్మ స్వరూపుడు అవుతాడు. కాబట్టి అతడు గురువు అవుతాడు అనేటువంటి ఆలోచనని మనకి తెలియజేస్తుంది.
ఏవం మహావాక్య చతుష్టయస్త జీవ బ్రహ్మైక్య పరత్వం అధివర్ణ్య. ఈ మొత్తం 4 శ్లోకాలలో 4 వేదములలోనూ ఉండే మహావాక్య అర్థములన్నిటినీ కూడా చెప్పి, మహావాక్యాలు 4 చెప్పారు, 4 యొక్క అర్థం చెప్పారు. ఇందుకు ఏంటండి మహావాక్యముల యొక్క అర్థం? రామాయణం అంతా విని రాముడికి సీతామయ్యింది అన్నారు. అలాగే 4 మహావాక్యాలు అన్నారు. 4 యొక్క మహావాక్యముల యొక్క తాత్పర్యం ఏమిటండి అంటే ఒకే మాట చెప్తాం వినండి. జీవ బ్రహ్మైక్యం, అయమాత్మ బ్రహ్మ అన్న అదే అర్థం, ప్రజ్ఞానం బ్రహ్మ అన్న అదే అర్థం, తత్వమసి అన్న అర్థం అదే. దానిలో వాక్యాలు 4 ఉన్నా చెప్పే అర్థం మాత్రం జీవ బ్రహ్మైక్యం అనేటువంటిదే. కాబట్టి మొత్తం ఈ 4 మహావాక్యములు కూడా జీవ బ్రహ్మైక్యాన్నే బోధిస్తాయి. ఆ 4 వాక్యముల యొక్క అర్థాన్ని అనువాదం చేసి చెప్పిన ఈ 4 శ్లోకాలు కూడా జీవ బ్రహ్మైక్యాన్నే బోధిస్తాయి. మరి అలాంటి జీవ బ్రహ్మైక్య నిష్ట కలిగినటువంటి వారు నాకు గురువు అని వ్యాఖ్యానం చేశారు. చేస్తే ఇప్పుడు నీకు వచ్చే ఫలితం ఏమిటి? మొత్తం మీద మనం 4 మహావాక్యాలు ఉన్నాయి. ఆ 4 వాక్యాలు కూడా జీవుడు బ్రహ్మ ఒకటే అనే అర్థాన్ని చెబుతున్నాయి. ఆ 4 వాక్యముల యొక్క అర్థాన్ని ఈ 4 శ్లోకాల్లోనూ విద్వాంసుడైనటువంటి జ్ఞాని తన అనుభవాన్ని ప్రదర్శిస్తూ చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనకి ఫలితం ఏమిటి, ఫలితార్థం ఏమిటి అనేది 5వ శ్లోకంలో మనకి వివరిస్తున్నారు. యత్ సౌఖ్యం బుధి లేశలేశతః ఇమే శక్రాదయో నిర్వృతాః యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వాము నిర్నిర్వృతః యస్మిన్ నిత్యసుఖం బుధౌ గలుజధీర్ బ్రహ్మైవ న బ్రహ్మవిత్ యః కశ్చిత్ ససురేంద్ర వందిత పదః గౌనం మనీషా మమ. యత్ సౌఖ్యాంబుధి ఇత్యాదిన చెప్తున్నారు. సౌఖ్యాంబుధి లేశలేశతః ఇమే చక్రాదయో నిర్వృతాః అంటే యత్ అనే దానికి ప్రసిద్ధమైన అని అర్థం. యత్ శబ్దం ప్రసిద్ధార్థబోధకం. యత్ ప్రసిద్ధం విద్వత్సు సౌఖ్యం అంటే సౌఖ్యం అనేది సుఖము యొక్క భావము అని అర్థం కాదు. సౌఖ్యం సుఖమేవా. స్వార్థేశ్యని వ్యాకరణ మర్యాదలో భావేశ్యని ఒకటి, స్వార్థేశ్యని ఒకటి ఉంది. గుణవచన బ్రాహ్మణాదిభ్య కర్మణి చాద్భావే అని సూత్రాలు పాణినీయ వ్యాకరణంలో ఉన్నాయి. సౌఖ్యం అంటే సుఖం అని అర్థం. అంటే యత్ ప్రసిద్ధం విద్వత్సు జ్ఞానులకు ప్రసిద్ధమైన ఏ సుఖం అయితే ఉందో ఆ సుఖం అనేటువంటిది ఒక సముద్రంట. అంబుధిరివ అంబుధిరి అంటే సముద్ర ఇవ సముద్ర. ఎందుకట సుఖాన్ని సముద్రం అని ఎందుకన్నారు అంటే సముద్రానికి అంతు లేనట్టుగా వీరి ఆనందం, వీరి సుఖం కూడా అంతు లేని సుఖం. అంటే క్షణికమైన నశ్వరమైన సుఖాలు కావు. వైషయిక సుఖాలైతే విషయముల వల్ల కలిగిన సుఖాలైతే వైషయిక సుఖాలు. ఒక వస్తువు యొక్క సంపర్కం వల్ల మనం పొందే సుఖం లేదా స్వచ్ఛందన వనితాది జన్యమైన సుఖం. ఓ పుష్పమాల వేశారు, బాగుంది, సంతోషం. ఒకప్పుడు పుష్పమాల వేస్తే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏ లిల్లీ పువ్వులో మనం దండ వేసారనుకున్న దానిలో పురుగులు ఉంటాయి. ఆ పురుగులు మెడ మీద పాకుతూ ఉంటే ఆ దండ తీయలేము, వేయలేము, ఆ పురుగులు బాగా భరించలేము. అంచేత దండ వేస్తే సుఖం వస్తుంది ఒక రకం, దండ వేస్తే దుఃఖం వస్తుంది అది కూడా ఉంది. వేసవికాలం శరీరమే కష్టంగా ఉంది, శరీరం మీద వస్త్రాలు మరీ కష్టంగా ఉన్నాయి, దాని మీద శాలువులు, దాని మీద దండలు అంటే ఇదంతా దుఃఖాన్ని ఎక్కువ పెంచుతుంది, సుఖాన్ని ఎక్కువ పెంచవు. కానీ అలాగా సౌఖ్యాంబుధి లేశలేశతః అంటే ఇవి ఇలాంటివి వైషయికమైన దుఃఖాలు కానీ సుఖాలు కానీ చిన్న చిన్నవి ఉంటాయి. కానీ జ్ఞాని యొక్క సుఖము అనేటువంటిది అంతులేని ఆనందం, అది అంతులేని సుఖం అని మీరు అంటున్నారండి. జ్ఞాని యొక్క సుఖం మనకేం తెలుస్తుంది? మనం జ్ఞానం కనుక నా సుఖం ఏదో నాకు తెలుసు, పరకీయ సుఖం అనేది మనకి ఎలా తెలుస్తుంది? తెలీదు. మరి జ్ఞాని యొక్క సుఖం అంతులేని సుఖము అని నువ్వు చెప్పేస్తున్నావు, నేను ఎలా నమ్మేయాలి? నువ్వు చెప్పేస్తే నమ్మేయడమైన వాడి సుఖం నీకు ఎలా తెలిసింది? అసలు నువ్వు జ్ఞానివా? కాదు. ఎవరో జ్ఞాని ఉన్నారు, శంకర భగవత్పాదులు ఉన్నారు, ఆయన ఎటువంటి సుఖాన్ని అనుభవించారో మనకేం తెలుసు? మనకి తెలియకపోతే జ్ఞాని యొక్క సుఖం అనంతము అపారము అని అంటున్నావు కదా, నువ్వు అనడానికి నీకు యుక్తి ఉంది. నువ్వు ఎలా తెలుసుకోగలవు దాన్ని? ఇతరుడు యొక్క సుఖాన్ని నువ్వు గుర్తించగలవా అని అంటే మనకి తెలియని మాట నిజం అండి. శృతి ప్రమాణం వేదం చెప్పింది కనుక మనం అంగీకరించాలి. వేదం ఏం చెప్పింది? ఏకస్యైవానందస్యాన్యాని భూతాని మాత్రాముపజీవంతి. ఆ బ్రహ్మానందము యొక్క లేశములే ఇతర ఆనందములన్నీ, ఇతర భూతములన్నీ కూడా దాంట్లో ఏదో చిన్న పాలు తీసుకుని ఇవి ఆనందజనకంలో ఉంటున్నాం. వీటి వల్ల వచ్చే ఆనందం అంతా ఆ బ్రహ్మానందంలో చాలా చిత్తభాగం. తైత్రీయంలో ఆనంద మీమాంస ఉంది. సయేకో మానుష ఆనంద తే సతం మానుష ఆనందా అని చెప్పి
స ఏకో మనుష్య గంధర్వాణామానంద శ్రోత్రియస్య చాకామహతస్య. అలాగే 100 రెట్లు చొప్పున పెంచారండి. అది ఒక మనిషి ఆనందం, దానికి 100 రెట్లు ఆనందం మనుష్య గంధర్వుల యొక్క ఆనందం. ఆ ఆనందము శ్రోత్రియుడు అకామహతుడు అయిన బ్రాహ్మణుడు కూడా అటువంటి ఆనందాన్ని పొందుతాడు అని చెప్పింది ఉపనిషత్తు. అదంటే బాగా విజ్ఞానం కలిగి ఉండాలి, బాగా అధ్యయనం చేయడం వల్ల, అనుష్ఠానం చేయడం వల్ల మనస్సు పరివృత్తిని చెంది వాడి యొక్క అహంకారం తొలగి వాడికి అజ్ఞానం పటాపంచలైపోతే అటువంటి వాడు కూడా ఆ మనుష్య గంధర్వుల యొక్క ఆనందాన్ని పొందుతాడు. మరి తే ఏ శతం మనుష్య గంధర్వాణామానందా అని అలా పెంచుకుంటూ వెళ్ళింది. కర్మదేవతలు, దేవతలు, ఆజానజానులు, ఇంద్రుడు, ప్రజాపతి, బృహస్పతి ఇవన్నీ చెప్పి సయకో బ్రహ్మణ ఆనంద అని చిట్ట చివరికి ఫైనల్ స్టేజ్లో చెప్పారు. ఇలా లెక్కెడితే ఇప్పుడు నేను ఎప్పుడు లెక్కట్లేదు, కానీ 100 రెట్లు చొప్పున ఎన్నిసార్లు లెక్క పెట్టారు, ఎన్ని 100 రెట్లు అవుతుంది అనేది మనం తైత్రీయ ఉపనిషత్తు తీస్తే మనకి బాగా తెలుస్తుంది. అటువంటి కొన్ని కోట్ల రెట్లు ఆనందం బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందము అనేటువంటిది అపరిమితం, దాని యొక్క అంతులేని ఆనందం. అది శ్రోత్రియ అకామకత బ్రాహ్మణుడు కూడా అందుబాటులో ఉంటుంది. మనం ఇంద్ర పదవి పొందక్కల్లా. తే ఏషం ఇంద్రస్యానందా సయక ప్రజాపతేరానంద, తే ఏషం ప్రజాపతేరానంద సయక బృహస్పతేరానంద ప్రజాపతేరానంద అని వరస చెప్పారు. చెప్పి తే ఏషం ప్రజాపతేరానంద సయేకో బ్రహ్మణ ఆనంద శ్రోత్రియస్య కామకతస్య. బ్రహ్మానందాన్ని పొందడం ఎప్పుడు వస్తుంది అని అంటే, మనం ఏదో 10 శతాశ్వమేధాలు చేసి ఇంద్ర పదవి పొంది అందకల్లా ఇక్కడ ఇప్పుడు కూడా జ్ఞానం పొందదు. జ్ఞానం పొందితే అటువంటి బ్రహ్మానందం మనకి చాలా కల్పనామలకంగా ఉంటుంది. అంచేత మనుష్య జన్మకుంటే గొప్పతనం అది. ఇతరులకు ఎవరికి లేనిటువంటిది మనకి మాత్రమే వచ్చినటువంటి సౌభాగ్యం ఏది అని అంటే, ఇవాళ మనం జ్ఞానం పొందడానికి అవకాశం ఉంది. ఇక అత్ర బ్రహ్మ సంస్మృతే, అత్ర ఇక్కడే బ్రహ్మని పొందచ్చు. బ్రహ్మని పొందితే బ్రహ్మానందం మనకి స్వాధీనం అయిపోతుంది. మనమే బ్రహ్మస్వరూపులం అవుతాం, మనమే ఆనందాంబుదిలో మగ్నం అయిపోతాం. అలాంటి అనుభవం మనకు కలుగుతుంది కనుక తస్య సౌఖ్యాంబుధే లేశ లేశత సూక్ష్మాత్ సూక్ష్మతరాల్ లేశమాత్రాదిత్యర్థ. అటువంటి బ్రహ్మానందం, ఆ అపరిమితమైనటువంటి సుఖస్వరూపమైన బ్రహ్మ అనే ఆనందం ఏదైతే ఉందో దాని యొక్క చిన్న చిన్న అంశముల చేత ఆ అంశాన్ని పొందినటువంటి ఇంద్రాది దేవతలు, బ్రహ్మ, బృహస్పతి మొదలైన వారందరూ ఆనందిన జాతా, వాళ్ళు ముక్తులు, ఆనందం గలవారు అంటున్నాం. ఇంద్రుడికి యొక్క ఆనందం ఎలాగొచ్చిందయ్యా? ఇంద్రుడు జ్ఞాని అండి. ఆ బ్రహ్మానందం యొక్క లేశమయ ఆనందం వాడికి పొందాడు కాబట్టి అతడు ఆనంది అంటాం. రసో వయస రసగృహ్యేవాయల్నద్వానందీ భవతి. రసం అంటే పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మను పొందిన తర్వాత అంటే బ్రహ్మవేత్త అయిన తర్వాత ఆనంది అవుతాడు. వాడు ఆ ఇంద్రుడు కూడా జ్ఞానం పొందాడు కనుక ఆయన ఆనందిన జాతా. నిర్వృతాహ ముక్తాహ అంటే ఆనందినో జాతా. అంటే ఇంద్రాది దేవతలకి యొక్క ఆనందము ఒక చిన్న ఆనందం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఏ బ్రహ్మ వస్తువు యొక్క అపరిమితమైన ఆనందం ఉందో దాని యొక్క లేశముల యొక్క ఫలితమే. దాని యొక్క ఎన్నో 100 రెట్లు తక్కువగా ఆనందాన్ని పొంది వీళ్ళు కూడా ముక్తులయ్యారు అంటున్నాం. అలాగే యచ్చిత్తం నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వాము నిర్నిర్వృత. ఎటువంటి సుఖాన్ని అంతఃకరణంలో అనుభవించి ఎవరైతే మునీశ్వరుడు అపరోక్షంగా అహం అనేటువంటి సాక్షాత్కారాన్ని పొంది మననశీలులైనటువంటి నిత్యం ఆత్మనే అనుసంధానం చేసుకుంటేటువంటి నిరంతర ఆత్మానుసంధానశీలులైనటువంటి సాధకుడు జ్ఞాని ఆనందాన్ని పొందుతుంటాడు. అంటే యస్మిన్ యోగి ప్రత్యక్ష విషయే యోగి ప్రత్యక్ష ప్రసిద్ధే నిత్య సుఖాంబుధౌ సుఖమేవాంబుధి సుఖాంబుధి నిత్యశ్చాతౌ సుఖాంబుధిశ్చేతి నిత్య సుఖాంబుధి. నిత్యమైన సుఖం అనే సముద్రము, దానిలో విషయము అనేటువంటిది వృత్యధీనంగా క్షణికమై ఉంటుంది. కానీ అదంతా కూడా వృత్తి అధీనం కనుక అపరిచ్ఛిన్నమైనటువంటి దాన్ని, ఆ సుఖాన్ని భావన చేస్తూ దాంట్లోంచి ఇది పుట్టింది అనేటువంటి మాట మనం అనుకో.